అవధాని అలా ఒక అవధానం చేసి చేయగానే వాడు సూర్యుడు చంద్రుడు అని పొగిడేస్తే ఏమవుతుంది, వాడు చదవడం మానేస్తున్నారు. నిజంగా అనుకుంటారండి, చిన్నపిల్లల్ని ప్రోత్సహించడం వేరు, అనవసరంగా నెత్తికెక్కించుకుని ఆ వ్యాకరణంలో ఎన్ని తప్పులున్నా సరే అయ్య బాబోయ్ వీడు భాస్కరుడు, వీడు గవాస్కరుడు, వీడు యశస్కరుడు అండంతో పాప వాళ్ళు అమాయకులైపోయి నిజంగా అనుకుని కాలు మీద కాలు వేసుకుని చదవడం మానేసి దెబ్బతిన్నటువంటి అవధానులు చాలామంది చూసాం. అక్కడ జాగ్రత్త పడితే వాడు గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా శ్రీచరణ్ కానీ భరత్ శర్మ కానీ ఇటువంటి వాళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు, వాళ్ళు ఒకసారి ప్రశంసించినా దాన్ని మనస్సుకు పట్టించుకోకుండా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచం పట్టనంత సంస్కృత పాండిత్యం కలిగిన వాడు శ్రీచరణ్. ఇవాళకి కూడా పద్యం చెప్పాక అద్భుతం అయినా నీ పద్యం ముందు మేమే నిలబడలేమని అంటే ఇది గురుకటాక్షం అంటాడు. భరత్ శర్మ దగ్గర ఇటు కంఠము ఉన్నది, ఇటు ధారణ ఉన్నది, ఇటు పాండిత్యం ఇన్నున్నాయా, ఇన్నున్నా సరే మళ్ళీ ఆ గురుభక్తి సాధన చేయటం, వీటి వల్ల పైకి వస్తున్నారు వాళ్ళు. పాత వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు అనుకోండి, సీనియర్స్ వాళ్ళకి ఎలాగో తెలుసు పైకి వచ్చిన వాళ్ళు. కొత్త పిల్లల్ని మాత్రం చేతులారా మీరు ఇంద్రుడు చంద్రుడు అని అతిగా పొగడకండి. వాళ్ళని ప్రోత్సహించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు బాగా చదువుకునేలా చేయాలి. లేకపోతే ఉంది వాళ్ళ భవిష్యత్తును మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. గురుగారు, పాలడుగు వారికి మృదంగం వచ్చో రాదో తెలియదు కానీ వీరికి మాత్రం మృదంగం కూడా వచ్చు. అలా పొగిడిన వాళ్ళను రెండు పక్కల ఈయన ఎడాపెడ వాయిస్తా. ఎడపెడ. అందుకే మీకు ఎదురుగుండా కూర్చోబెట్టాం. అయ్యా మీ వాయింపును తట్టుకోగలిగే శక్తి ఆయనకే ఉంది.